వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. టీ గ్లాసులో తుఫాన్ రేగింది. ఏపీలో గ్లాస్ సింబల్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. గాజు గ్లాసు కామన్ సింబల్ గా మారడంతో రెబల్స్ కూటమికి షాక్ ఇస్తున్నారు. జనసేన పోటీ చేయని చోట్ల వేరే వాళ్లకు గాజు గ్లాస్ సింబల్ ను కేటాయించింది ఈసీ. ఇలా 3 ఎంపీ 16 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయించారు. జనసేన పోటీ చేయని చోట్ల గ్లాస్ ఫ్రీ సింబల్ అని నిబంధనల ప్రకారమే ఇలా కేటాయించామని ఈసీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇది ఓట్లు చీల్చే కుట్రలంటూ అధికార పార్టీపై కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది. నిజంగా కూటమికి గ్లాస్తో లాస్ తప్పదా? మరోపక్క సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ గారు విజయవాడ స్టూడియో నుంచి, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. కిరణ్ రాయల్ గారు, మీ సింబల్ గాజు గ్లాసు సంబంధించి కన్ఫ్యూజన్పై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ 3 లోక్సభ 16 అసెంబ్లీ స్థానాల్లో వేరే అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు ఈసీ కేటాయించింది. అంటే జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట మాత్రమే అది జనసేన అభ్యర్థులకు వర్తిస్తుంది, మిగతా చోట్ల అది ఫ్రీ సింబల్ కేటగిరీలో ఈసీ పెట్టింది. ఏం చేయబోతున్నారు? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సతీష్ గారు, మీకు తండ్రి ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. నమస్తే రాయ్. గాజు గ్లాస్ గుర్తు మీద రాజకీయం చూస్తాను రోజులుగా మాకు తెలుసు. ఎందుకంటే కామన్ సింబల్ అనడం కరెక్ట్ కాదు, సింబల్ ని ఫ్రీ సింబల్ చేయడం ఇంకా కరెక్ట్ కాదు. అసలు సార్ ఎవరైనా సరే ఆలోచించి అధికార పార్టీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ మాటలు ఎవరు వినరు. వాస్తవంగా మాకు ముందు నుంచి జవహర్ రెడ్డి గారి మీద అనుమానం గురించి చెప్తున్నాం. సిఎస్ మీద సిఎస్ ఏదో చేయబోతున్నాడు చెప్తూనే ఉన్నాం, వినట్లేదు. ఎందుకంటే ఆర్ఓలు వన్ సైడ్ గా కొన్ని చోట్ల ఆర్ఓలు వన్ సైడ్ గా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు. వాస్తవం కాబట్టి చెప్తున్నా, అతను గాజు గ్లాస్ గుర్తుంది. అది పక్కన పెడతాం, ఆ విషయం పక్కన పెడితే 16 చోట్ల ఇది కాకుండా అనేక 50 చోట్ల పైగా టంబ్లర్ గుర్తు, పెన్ స్టాండ్ గుర్తు, ఇవన్నీ కూడా సిమిలర్ టు గాజు గ్లాస్. కన్ఫ్యూషన్ అవుతారు, ఎక్కడో చోట కన్ఫ్యూషన్ అవుతారు. 2% ఓట్ బ్యాంక్ కనిపించే 5-6 వేల ఓట్లు ఇబ్బంది అవకాశం. అందుకే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తారు, మనం గాజు గ్లాస్ సింబల్ని పబ్లిక్ బాగా తీసుకెళ్తాం. అదే మనకి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో గాజు గ్లాస్ పోటీ చేసుకుంటా అప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా తెలుగుదేశం పార్టీ సింబల్ ని బాగా తీసుకెళ్ళాలి, నంబర్ తీసుకెళ్ళాలి, ఐడెంటిఫై ఫోటో. అనేక చోట్ల చాలా ఇబ్బంది వయసు స్టార్ట్ చేశారు, అంటే గేమ్ నడిపారు. ఈరోజు ఉదాహరణ తిరుపతిలో 46 మంది పోటీ చేస్తారు. 46 తిరుపతి అసెంబ్లీలో 46 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఎవరైతే ఆర్ఎస్ శ్రీనివాసులు అభ్యర్థి ఉన్నారో ఆయన పేరు సిమిలర్ గా 3 పేర్లు వేసారు. ఆలూరు శ్రీనివాసులు, అంజీ శ్రీనివాసులు, వాళ్ళకి 2 వచ్చి సింబల్ వచ్చింది. ఆలూరు శ్రీనివాసులు దాని కిందే పెన్ స్టాండ్, పక్కన ఇస్తారు బకెట్. ఇవన్నీ కూడా వైసీపీ ప్లాన్ చేసి వేసేస్తారు. వైసీపీ వాళ్ళు మాకు ఇవ్వడం, లేకపోతే ప్రజల కన్ఫ్యూషన్ చేయాలను, లేకపోతే ఎలాగైనా సరే మనం ఓట్లు చీల్చాలి, మనం అధికారం రావచ్చు, కనీసం 1000-2 ఓట్లు చీల్చాం ఆలోచనలో ఈ ప్లాన్ చేస్తారు. అంటే కిరణ్ రాయల్ గారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఈసీ పరిధిలోకి వెళ్ళిపోయింది. అటు కూటమి ఇచ్చిన కంప్లైంట్ల మేరకు ఈసీ కూడా చాలా చోట్ల అధికారులను బదిలీ చేసింది, కొందరికి షోకాజులు ఇచ్చింది. ఆ చర్యలు కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు కూడా ఈ గాజు గ్లాస్ సింబల్కు సంబంధించి వేరొకరికి కేటాయించడం, అలాగే వేరే సింబల్స్ పోలినట్టుగా ఉండటం, దానికి కూడా మళ్ళీ రిటర్నింగ్ అధికారులను ఈసీని నిందించడం కరెక్టేనా? ఈసీ నిందించడం కన్నా అధికార యంత్రాంగంలో ఎక్కడో తేడా జరుగుతుంది. నేను అదే అంటాను, ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఈసీ పరిధిలోనే ఉంది. ఆ ఈసీ పరిధి చెప్తున్నాం, ఎక్కడో తేడా జరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా చూసుకోవాలి సార్. ఎంత మాత్రము అభ్యర్థి 40 ముందు పోటీ చేశారు అనుకుంటాం, చేస్తే ఎందుకు పోటీ చేశారు తెలియదు, ఎవరు పోటీ చేశారు తెలుసు. కనీసం చూసుకోవాలి. సిమిలర్ సింబల్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు, అక్కడ గాజు కాసుకున్నప్పుడు అక్కడ వేరే సింబల్ ఇవ్వచ్చు, వేరే సింబల్ ఇవ్వచ్చు. దాన్ని ఎందుకు ఆల్రెడీ నవరంగ పార్టీ ఒకటి, జాతీయ జనసేన పార్టీ
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కమిషన్లో జరిగే పార్టీలు ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి పార్టీలే, ఓకే ఒక్కరు ఎవరు కాదు. ఓకే ఎందుకు అంత భయం? జనసేన అంటే భయం లేనప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఎక్కడ పోటీ చేసినా మాకేం ఆలోచిస్తూ ఓకే చీఫ్ రిస్క్ ఏదో అవుతుంది. అంటే కాకమాన్ రాజశేఖర్ గారు కూటమన్నా జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు అంత భయం? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నాగం. కొందరు ఆర్ఓలు ఇప్పటికీ అధికార పార్టీ మాట వింటున్నారు. ఇది జనసేన చేస్తున్న మొదటి ఆరోపణ. రెండోది, ఒకటి సింబల్స్ కేటాయింపులు కానీ, అలాగే దీనికి పోలినట్టుగా పెన్ స్టాండ్ ఉండడం కానీ, జాతీయ జనసేన అనే ఒక పార్టీ కొన్ని చోట్ల పోటీ ఉండడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ పేరుతో అభ్యర్థులు రంగంలో ఉండటం కానీ, ఈ అంశాలన్నింటినీ గంపగుత్తుగా జనసేన తెర ముందుకు తెస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. మిత్రులు కిరణ్ రాయలకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ సతీష్ గారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి అంటగట్టడం అనేటువంటిది అది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే వన్స్ కోడ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అన్ని వ్యవస్థలు కూడా వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. చాలా స్పష్టంగా ఈసీ నిబంధనల మేరకు ఇచ్చాము అని వాళ్ళు ఒక పక్క చెప్తా ఉన్నారు, మరొక పక్క వీళ్ళు మా మీద ఆరోపణలు చేయడం. అంటే యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనసేన పార్టీ ఇలాంటివన్నీ మేనేజ్ చేయడానికే బీజేపీతో జత కట్టింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి అలాంటి వ్యక్తులు మా మీద ఆరోపణలు చేయడం మాకు ఎలాంటి సంబంధం లేనటువంటి విషయం ఇది. సరే, అలా ఉంచితే గత ఎన్నికల్లో ఇదే సింబల్ పై పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ పోటీ చేశారు కదండి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో ఇదే సింబల్ తోటి గెలవకుండా పోవడం జరిగింది. ఎందుకు గెలవలేదండి? ఇదే సింబల్ కదా. రేపు జరగబోయేది కూడా అదే, ఇదే సింబల్ తోటి మళ్ళీ కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఓటమిని ముందు అంగీకరించటం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పేర్లు పెట్టి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇంకొక నామినేషన్ వేశారు, ఇంకోటి వేశారన్నారు. అదే విడుదల రజనీ గారు గుంటూరులో పోటీ చేస్తున్నటువంటి విడుదల రజనీ గారి పేరు మీద మరొక విడుదల రజనీ గారు అనేటువంటి వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది కదండి. ఇలాంటి ఎన్నికలప్పుడు సహజంగా వేస్తూ ఉంటారు, అలా పేర్లు కోయిన్సైడ్ అవుతాయి, వాటికి మాకేం సంబంధం అండి. కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి ఆరోపణలు. తర్వాత ఈ అధికారుల్ని లేదంటే ఈ ఆఫీసర్స్ని అందరినీ మేమేదో మేనేజ్ చేసామండి. అది అయ్యే పనులు అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మొత్తం యంత్రాంగం ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇది జనసేన చేస్తున్న ప్రధాన ఆరోపణ. సార్, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టచ్చు. ఓకే, అంతేకాని ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక సాకు చూపించాలి కాబట్టి అని ఈ సాకు చూపించటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నైజం ఏంటంటే గెలిస్తేమో ఈవీఎంలు బాగుంటాయి, ఓడిపోతేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటారు. కాబట్టి ఓడినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాట మేము మాట్లాడలేదు. 14 ఎన్నికల్లో మేము ఓడిపోతే అది ప్రజల తీర్పుగానే భావించాం. మేము శిరసా వహించి 19 ఎన్నికల్లో ప్రజల మధ్యలో ఉండి విజయం సాధించాం మళ్ళీ. అంతేగాని కుంటి సాకులు ఎక్కడ చెప్పలేదు కదండి మేము. కాబట్టి అదే నైజం వాళ్ళది. ఓటముని ముందే అంగీకరించడం అనేటువంటిది ఈ రోజు జనసేన చేస్తున్నటువంటి వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. అంటే కిరణ్ రాయల్ గారు ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నట్టుగా ఉందని ఒక పొలిటికల్ కామెంట్ చేశారు. ఓకే, దానిపైన కూడా మనం మాట్లాడదాం. అంటే ఈసీ పరిధిలో యంత్రాంగం ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో జరుగుతుందన్న అనుమానం, ఆరోపణ జనసేన నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అలా అనటమే కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఓకే, దాన్ని ఒక రాజకీయ అంశంగానే పక్కన పెడదాం. ఇక్కడ ఈసీకి సంబంధించి కానీ కొందరు ఈసీ వర్గాలు మాట్లాడుతుంది ఏంటంటే
అందులో పేరా 10B ప్రకారం చాలా క్లియర్ కట్గా చెప్పాము, జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేదు, అందుకు జనసేన పోటీ చేసే చోట మాత్రమే ఆ అభ్యర్థులకు గాజు గ్లాస్ అనేది కేటాయించబడుతుంది, మిగతా చోట్ల ఫ్రీ సింబల్లోనే ఉంటుంది. గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈసీ అదే చెప్పింది. ఇప్పుడు కూడా ఈసీ పేరా 10Bని తెర ముందుకు తెస్తుంది. అంటే నిబంధనల ప్రకారమే ఇది జరిగిందన్నది అర్థమవుతుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? భయపడో పారిపోయో ఓడిపోతున్న ఓటేయో అదే తెలుసు. ఈసారి వైసీపీ బ్యాకప్ ఆ విషయం క్లియర్ గా తెలుసు. 130 నుంచి 140 స్థానాలు జనసేన రాబోతున్న కేవలం జనసేన టీడీపీ కూటమిలో జనసేనకి ఇబ్బంది పెట్టాలో టీడీపీకి ఇబ్బంది పెట్టాల ప్రయత్నాల్లో భాగంగా జరుగుతుందని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాం కదా. మీరు నిరూపిస్తాం, ఆగండి. నిన్నే చెప్పారు, నిన్నే తెలిసింది మాకు. ఈరోజు ఆగండి. ఈరోజు మేము కోర్టుకు వెళ్తున్నాం, హైకోర్టుకు వెళ్తున్నాం, అవసరం సుప్రీం కోర్టుకు వెళ్తాం, బీజేపీ పెద్దలతో మాట్లాడతాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడతాం. ఎదురే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిపోయిన ఓటమైన ఎవరికైనా 200 ఓట్లతో 50 ఓట్లు తిరిగి సందర్భాలు చూస్తాం మనం లాస్ట్ ఎన్నికల్లో. అలాగే తెలంగాణలో కూడా కానివ్వండి, కర్ణాటకలో కానీ. ఎందుకు అంత ఈజీగా వదులుతాం మేము? ఇదే ప్రసక్తే లేదు. ఈ రోజు ఇవన్నీ చీప్ ట్రిక్స్. అభ్యర్థులు పోటీ చేసిన వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఒక్క మాట చెప్తా సార్, ఆ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ గా ఫోన్ ట్యాప్ చేసి వస్తున్నాం చెప్తారు కదా అందరిది. ఒకసారి వాళ్ళు కాల్ లిస్ట్ తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సార్. ఇవన్నీ కూడా గేమింగ్. ప్రజలు ఖచ్చితంగా ఒక వయసు మారికి ఒక పెద్దవాళ్ళు 70 ఏళ్ళు 65 సంవత్సరాల మందికి కొంచెం సింబల్ లో వాళ్ళు కన్ఫ్యూషన్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని సింబల్ గుర్తుండిపోయింది గతంలో. ఏ సైకిల్ గుర్తు ప్రజల్లో ఇలాంటి గుర్తు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు సైకిల్ నుంచి చోట జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు అక్కడ జనసేన పార్టీ సింబల్ ఉన్నప్పుడు అక్కడ ఆల్టర్నేట్ 2 సింబల్ కానివ్వండి, జనసేన పార్టీ పోటీ చేసిన చోట కొంతమంది యూత్ ఉంటారు. అంటే జనసేన పార్టీ ఓటు పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ గాజు గ్లాస్ గుర్తు మన ఓటు, గాజు గ్లాస్ గుర్తు మన ఓటు అని వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ అభ్యర్థి ఎవరు చూడరు, గాజు గ్లాస్ చేసేస్తారు. గాజు గ్లాస్ మన ఓటు. ఈ రోజు మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకి ఈ ఆంధ్రాలో పార్టీ లేదు, నాయకులు లేరు మొన్న. కానీ వాళ్ళకి మొన్న ఎలక్షన్ కూడా ప్రతి చోట 4-5 ఓట్లు మనం. కాబట్టి గుర్తుకి ఇంపార్టెంట్ ఉంటుంది. వ్యక్తులకి పార్టీల కన్నా గుర్తులకి ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి గాజు గ్లాస్ గుర్తు అనేది ప్రజల్లోకి ఆల్రెడీ చాలా మందికి ఇప్పుడు గాజు గ్లాస్ ఓటు. అంటే కిరణ్ రాయల్ గారు ఓకే, రాజకీయంగా మీరు కొన్ని ఆరోపణలు చేయొచ్చు, దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ మళ్ళీ మీరు దాని మీద మాట్లాడడం రాజకీయంగా బాగానే ఉంటుంది. అంటే యాజ్ పర్ ప్రొసీజర్ నేను చెప్తున్నాను. అంటే పేరా 10Bలో ఈ అంశాన్ని ప్రస్తావించాను, ఈసీ చెప్తోంది. పాయింట్ నెంబర్ 1. 2, జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే 6% ఓట్లు సాధించాలి, కనీసం 2 అసెంబ్లీ స్థానాలు సాధించాలి. అయితే లాస్ట్ టైం మీరు దగ్గర వరకు వచ్చారు, 6% ఓట్లు సాధించారు, వెల్ అండ్ గుడ్. కానీ ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే గెలుచుకున్నారు. ఆ అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. మీరు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందినప్పుడు ఆ గుర్తు మీకు ఫుల్ ప్లెడ్జర్గా మీకే దఖలుపరుస్తుంది ఈసీ ఎప్పుడు కూడా. అలా కాని పక్షంలో ఆ సింబల్ అనేది ఫ్రీ సింబల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈసీ చేసింది కరెక్టే కదా, ఫ్రీ సింబల్లో పెట్టడం అనేది తప్పులేదు కదా. అంటే నేను టెక్నికల్గానే మీకు ఈ అంశాలు తెర ముందుకు తెచ్చాను. ఎన్నో సింబల్ ఉంటాయి కదా, గాజు గ్లాస్ సింబల్ పెట్టడం అంటే ఇక్కడ అది పెద్ద జరుగుతుంది. ఆల్రెడీ నువ్వు ఫైట్ చేస్తున్నాం, పర్లేదు, నో ప్రాబ్లం సార్. కానీ మేమైతే కోర్టుకు వెళ్తున్నామండి ఇవాళ సాయంత్రం లోపు. దాని మీద ఒక క్లారిటీ ప్రజల్లో కాదు, ఇంకా కుదరదు, ఇంకా మేము చేయలేము అని ఈసీ చేతులిప్పిస్తే ప్రజల్లోకి గట్టిగా తిరుగుతాం, ప్రజల్లోకి గట్టిగా వెళ్తాం. గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయండి, గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయండి. నంబర్ ఏది సీరియల్ నెంబర్ ఇస్తారు, సీరియల్ ప్రకారం పూర్తి చేయబోతున్నాం. అట్ ఎ టైం టీడీపీ పార్టీ ఉన్న చోట గాజు గ్లాస్ గుర్తు ఉంటే ఆ గుర్తు మనల్ని కాదని చెప్పి కూడా ప్రచారం చేయడం. ప్రచారంలో అనేది చాలా రోజు పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, సోషల్ మీడియాలో అనేక విధాలుగా ఏదో ఒక విధంగా ఆయన దానికి ఓటు పడలేకుండా అడ్డుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము చేయాల్సిన పని. కాకమన్ రాజశేఖర్ గారు, నేను ఫ్రీ సింబల్లో పెట్టాల్సి వచ్చింది ఎందుకో సింబల్ అనేది టెక్నికల్గా అంశాలు ఏంటని నేను క్లియర్ కట్గా వివరించాను. కానీ జాతీయ జనసేన అని పేరుతో పార్టీలు పోటీలో ఉండడం, పవన్ కళ్యాణ్ పేరుతో అభ్యర్థులు రంగంలో ఉండడం, అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్, ఆయన తిరుపతి నుంచే ఉన్నారు పార్టీ సీనియర్ నేతగా. యాక్చువల్గా టికెట్ ఆయన ఆశించారు, చివరి నిమిషంలో రాలేదు.
ఆర్ఎన్ శ్రీనివాసులు మీ పార్టీ నుంచి వెళ్ళిన అభ్యర్థికి జనసేన టికెట్ ఇచ్చింది. అయితే ఆయన పేరుతో ఒక ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారన్న అంశాన్ని ఆయన తెర ముందుకు తెచ్చారు. అంతకుమించి జనసేన తెర ముందుకు తెస్తున్న మరో అంశం ఏంటంటే గాజు గ్లాసును పోలినట్టుగానే పెన్ స్టాండ్ ఉంది. రెండు దాదాపు సామీప్యత ఒకేలా ఉన్నాయి, ఇది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి అన్న అంశాన్ని వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ నేను ముందుగా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. అసలు జనసేన పార్టీ జాతీయ పార్టీ ఏంటండి? తెలంగాణలో నిలబడింది, తెలంగాణలో నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు అక్కడ. ప్రాంతీయ పార్టీ పూర్తిగా డిపాజిట్ కూడా గల్లంత అయిపోయిన పరిస్థితి. తర్వాత వచ్చేసి ఆంధ్రాలో తీసుకుందాం అంటే పోటీ చేసింది పార్టీ జాతీయ పార్టీ అన్నందుకు నేను సమాధానం చెప్తున్నాను సార్. అది జాతీయ పార్టీ కానే కాదు, దానికి ఆ యొక్క అవకాశాలు లేవు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిలబడితే అధ్యక్షుడే ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన సందర్భం ఉంది. అది కూడా అతను కూడా వాళ్ళతో లేని ఆ రోజు. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు బీజేపీ తోటి ఉన్నది వాళ్ళు, బీజేపీ తోటి లాలూచి పడింది వాళ్ళు, బీజేపీని వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేసింది వాళ్ళు ఎన్నికలకి. దాని కొరకే పవన్ కళ్యాణ్ గారు పదే వాళ్ళతో చీవాట్లు తిని తిట్లు తిని కూడా ఈ రెండు పార్టీలని కలపడం జరిగింది, తెలుగుదేశాన్ని బీజేపీని. ఆయనే చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. సో అంత రిస్క్ చేసి ఎందుకంటే వాళ్ళు చేసింది కేవలం బహిరంగంగా అన్నారు కదండి. ఎందుకంటే కేవలం ఎన్నికల్లో మేనేజ్ చేయాలనేటువంటి దుర్బుద్ధితోనే ఆలోచన చేశారు. ఇక్కడ ప్రజలు గమనిస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచనని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము చేస్తున్నాం సార్, వాళ్ళలాగా గుంపులుగా వచ్చి మేమేం చేయట్లా. మేము చేస్తున్నది ధర్మ యుద్ధం. ప్రజల్నే నమ్ముకున్నాం మేము, ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తున్నాం, కానీ పార్టీలు నమ్ముకొని వాళ్ళగా మేము గుంపులుగా రావట్లేదండి. వాళ్ళ గుంపులుగా రావట్లా. వాళ్ళు ఏ దొంగ యుద్ధం చేయాలని వాళ్ళు చూస్తున్నారు, ధర్మ యుద్ధం చేయాలని మేము చూస్తున్నాం. ఇదే దాన్ని నేను అందుకే ముందుకు చెప్పా. ఆడలేక మధ్యలో ఓడు అన్నారే, ఆ మాట అందుకే ఓడవలసి వచ్చిందండి. మీరు చాలా స్పష్టంగా చెప్పారు. 6% ఓట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కనీసం 2 అసెంబ్లీ సీట్లు గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రూల్ పొజిషన్ కూడా చెప్తున్నారు. గెలిచే దమ్ము లేక సాకులు ఎత్తుక్కుంటున్నారు తప్పితే ఇంక వేరే ఇంకోటి కాదండి. ఎందుకు సాకులు ఎత్తుక్కోవడం? ఓటమిని ఎన్నికలకు వెళ్ళక ముందే, ఇప్పుడే నామినేషన్లు అయిపోయి అవ్వక ముందే మరి ఇప్పుడే సాకులు ఎత్తుక్కున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో. ఎవరైనా సార్ ప్రజలు నిర్ణయిస్తారండి, ప్రజలు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. మేము దానికి అనుగుణంగానే పోతా ఉన్నాం, ఆ రోజైనా ఈ రోజైనా. వాళ్ళు ఏంటంటే గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట. సో ఇవన్నీ ఏంటంటే చూస్తే ఏమేమి సాకులు చెప్పాలా, ఏ విధంగా ఓడిపోతే ఏం మాట్లాడాలనేటువంటిది ఇప్పుడే వెతుక్కుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళకి ఏ సింబల్ వచ్చినా మాకు సంబంధం లేదు, ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము రాబోయే ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం సార్. రైట్. కిరణ్ రాయల్ గారు, మీరు ప్రస్తావిస్తున్న అంశాలు, ఒకటి మిగతా చోట్ల ఇది కామన్ సింబల్ ఎందుకు పెట్టారని, రెండోది గాజు గ్లాసును పోలి ఉన్నట్టుగా పెన్ స్టాండ్ ఉందని, మూడోది జనసేన పేరుతో జాతీయ జనసేన అని ఒక పార్టీ కొన్ని చోట్ల పోటీలో ఉండడం, నాలుగోది నవతరం లాంటి పార్టీలకు కూడా గాజు గ్లాసును కేటాయించడం, ఇక ఐదోది ఒకే పేరుతో అభ్యర్థులు రంగంలో ఉండడం. ఈ 5 అంశాలు మీరు పదే ప్రస్తావిస్తున్నారు. ఈ 5 అంశాలపైన కోర్టుకు వెళ్ళబోతున్నారా? కోర్టు కంటే ముందు ఈసీ దృష్టికి ఏమైనా తీసుకువెళ్తారా? సార్ రాజశేఖర్ గారు భ్రమలో ఉన్నారు పాపం. పుట్టినబోతులు ఇంకా ఆయన డ్రీమ్ లో ఉన్నాడేమో. టైము ఇది అవుతుంది. రాజశేఖర్ నా నిద్రలేమన్నా, ఇంకో కళ్ళలో ఉన్నాయంటే అధికారం వస్తుంది, ప్రజలు మా పక్షంలో వస్తే కళ్ళగంటారు ఏంటి? రేపు కళల కనడం తప్పు కాదు కదా, అబ్దుల్ కలాం చెప్పారు కదా కళలు కనాలి అని. పడుకోని కలమంటున్నా, నిద్ర లేచి కలమని చెప్పట్లా. 8 అవుతాం టైం అయినా ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తాం, మేము ప్రభుత్వం స్థాపిస్తాం, ప్రజల ఇప్పుడు ఎందుకున్నారు ప్రజలు మీ వైపు? ఏం పొడిచారు 8 సంవత్సరాలు మీ వైపు ఉన్నారు ప్రజలు? నాశనం చేశారు రాష్ట్రాన్ని. వైపు మాట్లాడతారు అన్న. ఒకటే సార్ సతీష్ అన్న, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. రెండోది ఇలాంటి చీఫ్ ట్రిక్స్ పాలిటిక్స్ అభ్యర్థిని పట్టకొచ్చి పేర్లు ఉన్న వాళ్ళని మీకు ఉదాహరణ ఒక విషయం చెప్తాను.
తిరుపతి కాదు, ఈరోజు శ్రీకాళహస్తిలో రాజు క్లాస్ గుర్తు. శ్రీకాళహస్తిలో వినూత అని ఒక అమ్మాయి మా పార్టీ అభ్యర్థి ఉంటే సేమ్ నేమ్ గల అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నామినేషన్ సిగ్గుండాలి. అమ్మాయి ఎవరు? మధుసూదన్ రెడ్డి బంధు. అంటే ఇలా ప్రతి చోట ఎవరైతే పోటీలో ఉన్నారో. మరి గుంటూరు వెస్ట్ లో విడుదల రజనీ పేరుతో మరో అభ్యర్థి రంగంలో దిగారు, దానికేం సమాధానం చెప్తారు? ఇంత రాజశేఖర్ గారు అడిగింది. ఇండిపెండెంట్ ఉంటారు కానీ మేము తీసుకుంటాం కదా, మేము చెప్తున్నాం కదా, వీళ్ళకి అవకాశం లేదు. ఉంటే మనుషులు పోయిన మనుషులు మార్పింగ్ చేసి వదులుంటారు జనం. ఇప్పుడు కిరణ్ రాయల్ పోటీ చేస్తారంటే కిరణ్ రాయల్ లాంటి 5 మంది తయారు చేసి 5 మంది మార్కెట్ వదులుంటారు. అంటే కిరణ్ రాయల్ గారు నేను ఇందాక 5 అంశాలు ప్రస్తావించాను, 5 అంశాల పైన ముందు ఈసీని కలుస్తారా లేదంటే హైకోర్టుకు వెళ్తారా? సార్ ఈసీని కలిసే పనిలో ఒక టీం ఉంది, హైకోర్టుకి వెళ్ళే పనిలో ఒక టీం, సుప్రీంకోర్టుకి వెళ్ళే పనిలో ఒక టీం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం లోపల మనం ఏదో తెలుసుకోవాలి, ఎందుకంటే రేపటి నుంచి ఇంకా ప్రింటింగ్ వెళ్ళిపోతుంది. అవును. అంటే కిరణ్ రాయల్ గారు ఎప్పుడైనా ఈసీ నిర్ణయాలపైన కానీ వేరే నిర్ణయాలపైన కానీ అటు కోర్టులకు కానీ సంబంధిత అథారిటీస్ ట్రిబ్యునల్స్కి వెళ్ళే ఇమ్యూనిటీ ఖచ్చితంగా మీకు ఉంటుంది, నేను రెండో అభిప్రాయం లేదు. కానీ నేను ఇందాక చెప్పిన రూల్ పొజిషన్ మాత్రం అది కరెక్ట్. ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 6% ఓట్లతో పాటు 2 అసెంబ్లీ స్థానాలు రావాలి, లేదంటే 6% ఓట్లతో పాటు ఒక లోక్సభ స్థానమైనా గెలుచుకోవాలి. మీరు గత ఎన్నికల దగ్గర వరకు వచ్చారు, ఒక అసెంబ్లీ స్థానం గెలుచుకున్నారు, 6% ఓట్లు సాధించుకున్నారు. ఇంకో అసెంబ్లీ స్థానం కనుక గెలుచుంటే మీకు అసలు ఈ సమస్య వచ్చేది కాదు. రేపొద్దున్న హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇదే రూల్ పొజిషన్ తెర ముందుకు తెస్తుంది కదా. అందుకే మేము కామన్ సింబల్లో మీ గాజు గ్లాస్ పెట్టిన ఈసీ నిర్ణయాన్ని రేపొద్దున కోర్టులు సమర్థించే అవకాశమే ఎక్కువ ఉంటుంది కదా. దీన్ని ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? కౌంటర్ అంటే మేము కోర్టును రిక్వెస్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే కోర్టును రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో చాలా లైఫ్ అండ్ తీసేస్తున్నారు, ప్రజలకు హక్యం కాదు. ప్రజలకు కూడా ఈ ఎలక్షన్ లో మళ్ళీ జగన్ వస్తాడు అనుకోండి, వాళ్ళు చెప్తున్నారు కదా మళ్ళీ 175 వస్తాడు, 275 వస్తాడు, ప్లీజ్ జగన్ వస్తే ఎలక్షన్ సీరియస్ ఎలక్షన్ చేస్తున్నాం. దయచేసి ఈ సింబల్ ఆల్రెడీ మాది పబ్లిక్ లోకి వెళ్ళింది, ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల విలేజ్ లో రూరల్ ప్లేస్ లో చిన్న సింబల్ ఇప్పుడిప్పుడే కొంచెం జనంలోకి వెళ్తుంది. కాబట్టి మేము ఈ సింబల్ ని మేము పబ్లిసిటీ చెప్పడం కాదు, కొంచెం ఆపడానికి ప్రయత్నించాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తాం, కోర్టుకు కూడా వెళ్తాం, కోర్టు రిక్వెస్ట్ ఇస్తాం. దాని పక్షాన ఇక కాదు కుదరదు మీరు చెప్పినట్టు ఆ రూల్ లా ప్రకారమే పోవాలన్నప్పుడు మాత్రం మేము ఇంకా డైరెక్ట్ లైవ్ లో ఫైట్ చేయాలి. ప్రజల్లోకి వచ్చి మాది గాజు గ్లాస్ ఇక్కడ మాత్రమే పోటీ చేస్తున్నాము. కానీ ఓటింగ్ పరంగా కొంత మీకు ఇబ్బంది కలిగించే పరిణామం కాదా? ఎందుకంటే ఈ సేమ్ క్లాస్ పోలి ఉండడం, కార్యకర్తలు యూత్ వాళ్ళు ఆ గుర్తు బాగా బలంగా వెళ్ళిపోవటం కనీసం, ఎందుకంటే చాలా చోట్ల జయాపజయాలు 2000, 3000, 4000, 5000 లోపే డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది చాలా నియోజకవర్గాల్లో. అదే చెప్పిందా సార్, 1 to 2% ఓట్ బ్యాంక్ చెడగొట్టే అవకాశం. 1 to 2% ఓట్ బ్యాంక్ అంటే యువత కొంతమంది గాజు గ్లాస్ సింబల్ గుర్తుంటాడు, వాడు పవన్ కళ్యాణ్ గారిని ఇవన్నీ చూడతాడు వేరే పార్టీని. అసలు గుర్తు కాంగ్రెస్ కష్టం గుర్తు ఎలా అయిపోయిందో అలా జనసేన గాజు గ్లాస్ గుర్తు యూత్ లో కొంతమంది ఎక్కింది మైండ్ లో. వాడు ఎన్నున్నా వచ్చినట్టు గాజు గ్లాస్ గుర్తు కనిపిస్తే బటన్ నొక్కుతాడు. అది కొంచెం దాన్ని మనం షేర్ చేసే విధంగా జరగాలి. ఎందుకంటే మేము రాష్ట్ర గాజు గ్లాస్ గుర్తుతో పాటు కొన్ని చోట్ల గాజు గ్లాస్ ప్రియకూడదని చెప్పి మేము ప్రచారం చేయాల్సి వస్తుంది, అది కొంచెం బాధాకరం. ఓకే రాజశేఖర్ గారు, మరో అంశం, నిన్న మీ నేతలు కూడా ఈసీని కలిశారు, అంటే సీఎంని చంపాలంటూ బాబు మాట్లాడారు, దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు దానిపై మీరేం చెప్తారు? సార్ దానికి ముందుగా ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇప్పుడు వారు కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ కళలుగా అంటున్నారు వీళ్ళు అధికారంలోకి వస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది కళలకు అంతం కాదండి, మేము వాస్తవానికి దగ్గరగా ఉన్నాం. ఓకే, పాపం కిరణ్ రాయల్ గారు కన్నా కళ్ళలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే మేమందరం కూడా భావించాం వారికి అక్కడ సీట్ వస్తుందేమో అని. ఇలాంటి వాళ్ళని ఎంతమందినో అన్యాయం చేసి మరొకరికి అమ్ముకున్న పరిస్థితులు, టికెట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా మీరు అధికారంలోకి ఎలా వస్తారో మీరు కళ్ళ కనదంటున్నారు. 99.5% మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం కాబట్టి తిరిగి ఎన్నికలోకి మరి ముందుకెళ్ళి మళ్ళీ అధికారం చేపడతామని మేము ధైర్యంగా
చెప్పగలుగుతున్నాం. రాజశేఖర్ గారు, నేను అదే అడిగిన 14 ఎన్నికల్లో నేను అడిగిన దానికి వీళ్ళంతా సమాధానం కలిసి చెప్పండి సార్. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైపోయారు. ఓకే. తర్వాత సార్ ఇప్పుడు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో బస్సు యాత్రలో ఒక హత్యా ప్రయత్నం జరిగింది, ఒక రాళ్ల దాడి జరిగింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన దానికి ముందుగానే రాళ్లతో కొట్టాలి ముఖ్యమంత్రి అని మాట్లాడటం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నాడో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు గమనిస్తాను ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు. తిరిగి ఇప్పుడు సీఎంని చంపాలి. ఏం మాట్లాడతారండి? చంద్రబాబు నాయుడు చచ్చిపోయి మళ్ళీ పుడితే గానీ సీఎంని చంపలేదు మళ్ళీ. అది గుర్తుపెట్టుకోవాలా, అది జరిగే పని కాదు అది. ఎందుకంటే ప్రజలు ఉన్నారు, రక్షణ కవచం లాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా కూడా అది సరైన పద్ధతి కాదు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఎవరు కూడా కలిగించలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు రక్షణ కవచం లాగా నిలబడ్డారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎన్నికల్లో వెళ్ళాలా, గెలవాలా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలా. అంతేకాని ప్రజల్ని రెచ్చగొట్టి దాడులు చేపించేసి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సబబండేది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టరాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారండి? రేపు ఎన్నికలు వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా అధికారంలో చేపడతాం. అప్పుడు వీళ్ళంతా ఎక్కడుంటారండి? గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు కనుసాయిగా చేస్తే వీళ్ళెవరు రోడ్ల మీద కూడా తిరగలేరు. ఆ విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నాను సార్. కానీ హింసకు మేము తావివ్వట్లా. హింసావాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తావేవద్దు, మీరే కాదు ఎవరు తావేవద్దు, హింసకు తావేవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్నే ఇంకా ప్రజాస్వామ్యం అంటారు, రాజకీయం అంటారు. హింసకు తావేవ్వకుండా ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది కాదనేది మన ప్రజలకే వదిలేద్దాం. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. ఒక రకంగా అటు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన అంశం హైలైట్ అవుతుంది. మరోవైపు ఒక రకంగా టీ గ్లాసులు తుఫాన్ అన్నట్టుగా ఈ కామన్ సింబల్గా గాజు గ్లాస్ పెట్టడం కొన్ని చోట్ల కేటాయించడంపై ఇటు ఈసీకి ఇటు కోర్టుకు వెళ్తామని జనసేన చెప్తోంది. మరి అక్కడ అటు పాజిటివ్ నిర్ణయాలు వస్తాయా లేదా అనేది కొంత అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 6% ఓట్లు, 2 అసెంబ్లీ స్థానాలు రావాలి. జనసేన లాస్ట్ టైము దాన్ని రీచ్ కాలేదు కాబట్టి, ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేదు కాబట్టి, ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేనప్పుడు ఏదైనా ఆ పార్టీకి ఉన్న సింబల్ని వాళ్ళు పోటీ చేసిన చోట కాకుండా మిగతా చోట్ల ఫ్రీ సింబల్లో పెట్టడం అనేది చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో జరిగిన అంశం కాబట్టి మరి ఈ కండిషన్ కింద రేపొద్దున కోర్టు ఏ విధంగా ఏం చెప్పబోతుంది అనేది అత్యంత ఆసక్తికరం. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.